హలో ఎవ్రీవన్. కొన్ని కారణాల వలన నేను వీడియో చేయడం మానేశాను. ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు డిక్లేర్ చేయడంతో మళ్ళీ మీ గురించి ఆలోచించి వీడియో చేయాలని నిర్ణయించుకుని మీ ముందుకు వస్తున్నాను. బోర్డు వారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్చి 1 నుంచి, సెకండ్ ఇయర్ మార్చి 3 నుంచి ప్రారంభం అవుతాయని చెప్పినారు. ఇంటర్మీడియట్ మొత్తం సబ్జెక్టులు 6: మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, సంస్కృత్. మ్యాథ్స్ వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, సంస్కృత్ ఈ సబ్జెక్ట్స్ మీకు కావాల్సి వస్తే కామెంట్స్లో కనుక అడిగితే వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. నేను మ్యాథ్స్ చెప్తాను కాబట్టి మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి సంబంధించిన మటుకు మీకు ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా విషయానికి వస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన వాళ్ళకి 1వ తారీఖు మొదలవుతాయి కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A సంబంధించిన వరకు చాప్టర్స్ ఏంటి, వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది పరిశీలిద్దాం. చాప్టర్స్ ఫస్ట్ చాప్టర్ ఫంక్షన్, సెకండ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, థర్డ్ మ్యాట్రిక్స్, ఇది ఆల్జీబ్రా. నెక్స్ట్ ఏమవుతుంది, ట్రిగోనోమెట్రీ రేషియోస్ అప్ ట్రాన్స్ఫర్మేషన్స్, నెక్స్ట్ ట్రిగోనోమెట్రీ ఈక్వేషన్స్, నెక్స్ట్ ట్రిగోనోమెట్రీ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఇవన్నీ కూడా ఆల్జీబ్రాలో వస్తాయి. నెక్స్ట్ వెక్టర్ ఆల్జీబ్రా సెకండ్ పార్ట్ కదా, దాంట్లో ఏమొస్తాయి, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. వీటికి ఎలా ఉంటుంది, వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది పరిశీలిస్తుందే. ఫంక్షన్స్ కనుక చాప్టర్ తీసుకున్నట్లయితే 2 + 2 + 7 అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వదిలిస్తారు. 4 రాంగ్ ఆన్సర్ వదిలిస్తారు, 7 మార్క్స్ అన్నమాట. అప్పుడు 11 మార్కులు అవుతాయి. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఒకే ఒక ప్రాబ్లం అండి, 7 మార్క్స్. ఇంకా ఏం ఉండవు, షార్ట్ ఆన్సర్స్ ఉండవు, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉండవు, ఒకటే ప్రాబ్లం, రాంగ్ ఆన్సర్, 7 మార్క్స్. ఇంకా నెక్స్ట్ థర్డ్ చాప్టర్ అయితే మ్యాట్రిక్స్. మనం పాస్ అయిపోతే చాలురా బాబు అన్న విద్యార్థులు అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే, మ్యాట్రిక్స్ కనుక ప్రిపేర్ అయితే 22 మార్కులు మనకు వచ్చేస్తాయి. యాక్చువల్గా 60 మార్కులకి 21 మార్కులు వస్తే పాస్. 75 కాబట్టి 21కి 10 కలిపి 31 మార్కులు వస్తే మ్యాథమెటిక్స్ పాస్ అయిపోతారు. పాస్ అయ్యే విద్యార్థులు మాత్రమే చెప్తున్నా. అంటే బాగా స్టడీలో వీక్గా ఉన్న పిల్లలకి, దండం గట్టెక్కేయాలనుకున్న వాళ్ళకి సింపుల్ అడ్వైజ్ ఏంటంటే, మ్యాథమెటిక్స్ కనుక మీరు బాగా ప్రిపేర్ అయితే 22 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ దాంతో పాటుగా ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ కనుక ప్రిపేర్ అయితే మీరు ఆల్రెడీ పాస్. ఇక మీద ట్రిగోనోమెట్రీ అవన్నీ మీరు కష్టపడక్కల, అంటే పాస్. అది మార్కులు బాగా తక్కువ వస్తున్న పిల్లలకు మాత్రమే నేను ఇచ్చే సలహా. కానీ 60 మార్కులు దాటి వస్తున్న పిల్లలకి నేను ఈ అడ్వైజ్ ఇవ్వను. టోటల్గా అని చెప్పి చదవండి అని చెప్తాను. ఎందుకు వాళ్ళకి 90 వచ్చే అవకాశాలు ఉన్నాయి. 90, 100% వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ అవ్వడం సహా ఏ టీచరు, ఏ లెక్చరరు కూడా ఇవ్వకూడదు. ఫుల్ ప్రిపేర్ అవ్వడం అని చెప్పాలి. కానీ కొంతమంది విద్యార్థులు ఎంత చేసినా వాళ్ళకి గుర్తుండదు. మెయిన్ పవర్ కొంతమంది తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రం సింపుల్ లాజిక్, అంటే
సింపుల్గా పాస్ అయిపోవాలి, కష్టపడకూడదు అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మెథడ్ ఆల్జీబ్రా బాగా ప్రిపేర్ అవ్వండి. అది చాలా సిల్లీగా ఉంటుంది. ఆ చాప్టర్లు చాలా సిల్లీగా ఉంటాయి. అలాగే ఆల్జీబ్రా మ్యాథమెటిక్స్ బాగా ప్రిపేర్ అయితే యువర్ పాస్. కాబట్టి నేను ఇప్పుడు చెప్పాను ఫంక్షన్స్ ఏమొస్తాయి, 2+2+4 షార్ట్ ఫంక్షన్స్ 2 మార్కులు 2 మార్కులు వచ్చిన 2 ఇస్తారు, 7 మార్కులు 1 ఇస్తారు. మ్యాథమెటిక్స్ 7 మార్కులు 1 ఇస్తారు. మ్యాథమెటిక్స్ 2+2+4+7+7 2 మార్కులు వచ్చిన 2 ఇస్తారు, 4 మార్కులు వచ్చిన 1 ఇస్తారు, 7 మార్కులు వచ్చిన 2 ఇస్తారు. జనరల్గా మనం 7 మార్కులు వచ్చిన 5 రాయాలి, 2 క్వశ్చన్ మ్యాథమెటిక్స్ లోనే వచ్చాయి, ఒకటి ఆల్రెడీ ఫంక్షన్స్ వస్తుంది. అంటే 3 క్వశ్చన్ ఆల్రెడీ ఆల్జీబ్రాలో అయితే ఇంకేముంది, సింపుల్ కదా, ఎంత సింపుల్గా పాస్ అయిపోవచ్చు. అందుచేత మీరు జాగ్రత్తగా ఆలోచించి ఓన్లీ ఫస్ట్ 3 చాప్టర్లు కనుక మీరు బాగా ప్రిపేర్ అయితే పాస్. ఇంకా ట్రిగనామెట్రీ, హైపర్బోలిక్ ఇవన్నీ అవసరం ఉన్నాయి. అంచేత చెప్పేది జాగ్రత్తగా వీటిల్లో కూడా ఇంపార్టెంట్ కావాలి అనుకోవడం తప్పు. ఇంపార్టెంట్ కూర్చునేది చెప్పాను అవ్వడం అనేది తప్పు. అయినప్పటికీ ఇంపార్టెంట్ కూర్చుని నేను చెప్తాను. ఇంపార్టెంట్ అంటే ఏం లేదు, రిపీట్ అయ్యే కూర్చుంటే ఇంపార్టెంట్ అవుతాయి. అంతకన్నా నేనే వెనకకి ఒకటి ఉంది, నేనే భగవంతుని కావు కదా పేపర్లో ఏ పడుతుందో చెప్పేదానికి. అంచేత రిపీటెడ్ క్వశ్చన్స్ ఏది ఏ క్వశ్చన్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది దాన్ని బట్టి మేము ఆలోచనకు వచ్చి ఇంపార్టెంట్ చెప్తాం. అంతే తప్ప నేను మాకే గొప్పతనం కాదు, మా తెలివితేటలు అంతకన్నా. ఈ క్వశ్చన్ ఇన్ని 10 సార్లు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు కూడా ఇవ్వచ్చేమో ఎక్స్పెక్టెడ్ అంతగా ఆ విధంగా ఇది జరుగుతుంది. మనకి సంబంధించిన మటుకు క్వశ్చన్ పేపర్లో మార్కులు లెక్కేస్తే 97 మార్కులు వస్తాయి. ఎలా వస్తాయి 97 మార్కులు ఎలా వస్తాయి సార్? వాడు క్వశ్చన్ పేపర్లో కనుక మార్కులు మనం లెక్క పెడితే 97 మార్కులు వస్తాయి. మనం 75 మార్కులు రాయాలి. 75లో ఎన్ని వస్తాయో అవిడికి తెలియదు. అది దిద్దేవాడి దయ, రాసేవాడి దయ. అంచేత ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాం. మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1A అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ ఏ ఏంటి ఫంక్షన్ 2+2+7 మొత్తం 11 మార్క్స్. మ్యాథమెటికల్ ఇండక్షన్ 7 మార్క్స్. మ్యాథమెటిక్స్ 2+2+4+7+7 22 మార్క్స్. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ 2+2+4 8 మార్క్స్. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 2+4+2 2+4+7 13. ఒక్కోసారి మధ్య మధ్యలో పొరపాటుగా టంగ్ స్లిప్ అవ్వచ్చు, దానికి వేరేగా అనుకోకండి. ఎందుకంటే పక్కడు పెరగడమో లేకపోతే ఏదో ఆలోచిస్తున్న గమ్ము టంగ్ స్లిప్ అవ్వచ్చు. 2+2+4 బదులుగా 2+2+2 అని అది మీరు మనలో అనుకోకండి. ఇక్కడ 2+4+7 అంటే 13 మార్కులు. నెక్స్ట్ ట్రిగనామెట్రీలో తీసుకున్నట్లయితే ట్రిగనామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ 2+2+4+7 15 మార్క్స్. ట్రిగనామెట్రీ ఈక్వేషన్ 4 మార్క్స్. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ఫంక్షన్ 4 మార్క్స్. హైపర్బోలిక్ ఫంక్షన్ 2 మార్క్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 4+7 11 మార్క్స్. మొత్తం 97. ఇది ఈ విధంగా మ్యాథ్స్ 1A ఉంటుంది. ఇక ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటి, ఇంకా మిగతా సబ్జెక్టులు అంటే మ్యాథ్స్ 1B, మ్యాథ్స్ 2A, మ్యాథ్స్ 2B అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకే, నాకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.